హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పునుగులు విత్ పల్లి చట్నీ. ఈ పునుగుల్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పునుగులు అలాగే ఈ పల్లి చట్నీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి మిగిలిన ఈ ఇడ్లీ పిండితోటి ఇలా పునుగుల్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి పల్లీలని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా పల్లీలు అనేవి మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని దోరగా వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనకి పల్లీలు అనేవి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాయి. పల్లీలని మరికొద్దిసేపు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ పల్లీలని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మనకి పల్లీలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలోకి 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా తుంచి వేసుకోండి. దానిలోకి 1 స్పూన్ ఆయిల్, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పచ్చిమిర్చి అలాగే ఈ పోపు దినుసులు దోరగా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మనకి పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిపోయాక వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పల్లీలని వేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని మూత పెట్టుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి చట్నీ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చట్నీని కూడా దీనిలో వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మనకి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పునుగులు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ మనం ఇడ్లీ వేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి ఏదైతే ఉందో దానిలోకి 1 కప్ వరకు మైదా వేసుకొని నేను నైట్ అంతా ఇలా పులియబెట్టానండి. ఇలా పులియబెట్టేసి తీసుకోవడం వల్ల మనకి ఈ పునుగులు అనేవి చాలా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్ వరకు ఆనియన్స్ని, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా పిండిని ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలపండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పునుగుల్ని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కడాయిలో ఎన్నైతే పునుగులు పడతాయో అన్నీ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ పునుగుల్ని అలా చట్నీ వేసుకొని వేడివేడిగా తింటుంటే ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి. ఇలా అన్ని పునుగులు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా అటు ఇటు ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మనకి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక పేపర్లోకి తీసుకోండి. అలానే మిగిలిన పిండిని కూడా ఇలా కొంచెంగా తీసుకుంటూ
పునుగుల్ని వేసుకోండి. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి, అలానే న్యూస్ పేపర్లో వేసుకొని తీసుకోండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పునుగులు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ పునుగుల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. ఈ పునుగులు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.